ఈయన చేసిన పర్ఫార్మెన్స్కి మెంటలొచ్చేసింది అందరికీ. హలో ఆల్, మా ఊరిలో జరిగే రథోత్సవంలో ఇది రెండవ వీడియో. మొదటి వీడియో మన పేజ్లో ఉంటుంది, చూడని వాళ్ళు చూడండి. మా ఊరిలో ఉన్న మఠంకి ఎన్నో సంవత్సరాలుగా సేవలు చేసిన స్వామివారిని పల్లకిలో ఇంటి నుంచి గుడి వరకు తీసుకొస్తారు. ఇందులో చాలా అద్భుతమైన ఈవెంట్స్ ఉంటాయి. ఎంతోమంది కళాకారులు వివిధ ప్రాంతాల నుంచి వస్తారు ఇక్కడికి. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదర్శన ఇస్తూ ఉంటారు. చూడటానికి రెండు కళ్ళు సరిపోవు, అంత అద్భుతంగా ఉంటుంది. పల్లకి ఎత్తడం మొదలవ్వగానే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ప్రదర్శన మొదలవుతుంది. మొదట లక్ష్మి నుంచి మనం మొదలు పెడదాం. ఏనుగుతో కూడా డ్యాన్స్ చేపిస్తారు, చూడడానికి చాలా క్యూట్గా ఉంటుంది. ఈ ఏనుగుకి కొంచెం ముందు మనం కాంతారా మూవీలో చూసాంగా, సేమ్ అలాంటి ప్రదర్శన చేశారు వీళ్ళు. ఎంతో అద్భుతంగా చేశారు. ఎంత అద్భుతంగా చేశారంటే వాళ్ళు ఇచ్చే ఒక్కొక్క ఎక్స్ప్రెషన్స్కి, వాళ్ళు చేసే డ్యాన్స్ అండ్ ఆ మ్యూజిక్కి నాన్ స్టాప్ గా మనకి గూస్ బంప్స్ అయితే వస్తాయి. అంత బాగా చేశారు. మరీ ముఖ్యంగా ఈ అన్న అయితే ఒక రౌండ్ వేశాడు లాస్ట్ లో, అది మాత్రం హైలైట్. అసలు లైవ్ లో చూసేటప్పుడు ఆ ఫీల్ మాత్రం చాలా బాగుంటుంది. అలానే డ్రమ్స్ కొట్టే వాళ్ళు, వాళ్ళతో పాటే కొన్ని కార్టూన్స్ క్యారెక్టర్స్ వేషాలు వేసిన వాళ్ళు, వీళ్ళు కూడా చాలా బాగా డాన్స్ వేశారు. అలానే సన్నాయి వాయించే వాళ్ళు కూడా వచ్చారు. అలానే శివపార్వతిల వేషం వేసిన వీళ్ళ ప్రదర్శన కూడా చాలా బాగుంది. మరీ ముఖ్యంగా ఈ చిన్నపిల్లలు చేసిన చెక్క భజన అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. అంత అద్భుతంగా చేశారు. అంత వేడిలో కూడా ఒట్టికాలతో ఈయన చేసిన పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ లో ఉంటుంది. ఎండ మాత్రం చాలా భయంకరంగా ఉంది. అందుకే ఒక మంచి పుదీనా సోడాతో వీడియో అయితే ఎండ్ చేద్దాం. మరి మీకు ఎవరి ప్రదర్శన బాగా నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే కాంతార డాన్స్ అది చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ రథోత్సవం వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.